సంఘం పక్షాన అదే విధంగా ఉస్మానియా విద్యార్థులుగా మేము ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే, వెంకటేష్ గారితో మాట్లాడదాం. పీడిఎస్ నాయకులు వెంకటేష్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఎలా చూస్తారని అంటే, ఒకవైపు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, మరోవైపు కాలేజీ యాజమాన్యాలు ఇబ్బంది పడుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని తట్టుకోలేనటువంటి కాలేజీ యాజమాన్యాలు పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం కావచ్చు, కొన్ని సందర్భాల్లో హాల్ టికెట్లను ఇవ్వకపోవడం కావచ్చు, ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నాయి. విద్యార్థులకు ఏమీ దిక్కుతోచిన పరిస్థితి. కట్టుకునేటువంటి స్థాయి ఉంటే ఈ విధంగా గవర్నమెంట్ రియంబర్స్మెంట్ కోసం ఎదురు చూడరు కదా. కట్టుకునే స్థాయి లేదు కాబట్టే గవర్నమెంట్ రియంబర్స్మెంట్ ఇస్తుందని ఎదురు చూస్తున్నారు. కానీ గవర్నమెంట్ మాత్రం ఏళ్ళకేళ్ళు బకాయిలు పెడుతోంది. ఒకవైపు కాలేజీలు ఏమో మేము స్టాఫ్కు జీతాలు ఇచ్చుకోలేకపోతున్నాం, ఎన్నాళ్ళు ఇలా కొనసాగించాలని వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అసలు ఎలా చూస్తారు ఈ సమస్యని? ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది? ఇప్పటికైనా నిధులు విడుదల చేసే అవకాశం ఉందా, లేకపోతే మరిన్నేళ్ళు ఇదే విధంగా జాప్యం చేస్తారా? అసలు మీరేం డిమాండ్ చేద్దాం అనుకుంటున్నారు పీడిఎస్యూ నుంచి? ముందు ఈ డిబేట్ నిర్వహిస్తున్నటువంటి ఫోర్స్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు సార్. ఒకసారి కనుక మనం గమనిస్తే, తెలంగాణ రాష్ట్రం వస్తే మన భవిష్యత్తు మారుతుంది, పేద విద్యార్థులకు మెరుగైన విద్య అని చెప్పేసి భావించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సుమారు 3,000 కోట్లకు పై కూడా స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ ఉంటే, ఆ టైంలో అపోజిషన్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఈరోజు పేద విద్యార్థులు చదువుకున్నటువంటి రీయింబర్స్మెంట్ విద్యా విధానం ఏదైతుందో ఆ విద్యా విధానాన్ని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వము మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. మరి మేము అడుగుతా ఉన్నాము, ఆ 3,000 కోట్ల నుంచి ఇప్పటి వరకు సుమారు మీ ప్రభుత్వ పాలన చూసుకుంటే సుమారు 7,000 కోట్ల రూపాయల వరకు కూడా ఈరోజు స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ఒక విద్యార్థి తన బీటెక్ విద్యను కావచ్చు, తన డిగ్రీ విద్యను కావచ్చు పూర్తి చేసుకొని సర్టిఫికేట్స్ కోసం కాలేజీకి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతున్నారో మీకు కావాల్సిన రీయింబర్స్మెంట్ చెల్లించి ఆ రీయింబర్స్మెంట్ మీరు తీసుకోవాలని చెప్పే దౌర్గా పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. నేను అంటా ఉన్నాను, ఈరోజు ఆ రీయింబర్స్మెంట్ మీద చదువుకునే విద్యార్థులు ఎవరంటే పేద విద్యార్థులు అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు. ఇలా ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నాయి, ఈ వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే ఉద్దేశంతో ఈరోజు రీయింబర్స్మెంట్ విధానాన్ని నిర్వీర్యం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మేము అంటా ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని, మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వము విద్యార్థులకి మెరుగైన విద్య అందించడంలో ముందడుగు వేస్తా అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము అంటా ఉన్నాము, మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేస్తా అని చెప్పేసి అని ఎలక్షన్ ఎజెండాలో మీరు చెప్పారు. మరి మీరు చెప్పిన తర్వాత ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసింది ఏంటి? మీ హయాంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ కాలేజీల యజమాన్యాల్లో వారు అక్కడ జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో, కాలేజీలకు రెంట్లు చెల్లించలేని పరిస్థితుల్లో వాళ్ళు కాలేజీలు బంద్ చేసి ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకుంటే, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఖమ్మం జిల్లాలో చూసుకుంటే సుమారు కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి 195 కాలేజీలకు పైగా కూడా ఈరోజు కాలేజీలు బంద్ చేసి విద్యార్థులు డిగ్రీ ఎగ్జామ్స్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి కారణం ఏంటని చూస్తే ప్రభుత్వం రీయింబర్స్మెంట్ రిలీజ్ చేయకపోవడమే. మేము అంటా ఉన్నాము, ఈరోజు ఖమ్మం జిల్లాలో మంత్రులు ఉన్నారు. మరి ఈరోజు విద్యార్థులు మేజర్ గా మీరు అన్నట్టు సార్, ఈరోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పేదవాళ్ళే ఈరోజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడేది. డబ్బులు ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఈరోజు రీయింబర్స్మెంట్ మీద ఆధారపడట్లేదు సార్, పేదవాళ్ళు మాత్రమే ఆధారపడుతున్నారు. అటువంటి విద్యార్థులకు ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది, మీరు ఈరోజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నది. మేము అంటా ఉన్నాము, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 200 కోట్లు పెట్టి ఈరోజు మిస్ ఇండియా కాంపిటీషన్స్ పెట్టారు. దేనికి ఉపయోగం అండి? ఆ మిస్ ఇండియాలో పాల్గొన్న వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉండే వాళ్ళంతా తెలంగాణకు ఉపయోగపడే వాళ్ళైనా వాళ్ళకి వచ్చిన ప్రైజ్ మనీ తెలంగాణ అభివృద్ధికి ఏమైనా కేటాయించారా? ఎక్కడ కేటాయించలేదు కదా. కేవలము ఈరోజు రాష్ట్రంలో మేము గొప్ప సీఎం గా ఈరోజు ప్రపంచ ఖ్యాత్యానికి నేను ఒక తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పేసి వారి పేరు దిబ్బ కోసం తప్ప ఈరోజు 200 కోట్లు నిర్వీర్యం చేశారు. ఈరోజు టీఎస్ నుంచి టీజీ వరకు మార్చారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి దానికి ఒక 100 కోట్లు 200 కోట్లు కేటాయించారు. ఇవి దేనికంటే ఈరోజు బడ్జెట్ లేదని చెప్పేసి అంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో. మరి బడ్జెట్ లేనటువంటి రాష్ట్రంలో ఈరోజు మీరు ఈ విధంగా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు బడ్జెట్ మొత్తాన్ని కూడా? అంటే పేదవాళ్ళకి చెల్లించాల్సిన డబ్బులు విడుదల చేయాలంటే మీకు బడ్జెట్ ఉండదు. పేదవాళ్ళు చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు కల్పించాలంటే మీకు బడ్జెట్ ఉండదు. విద్యార్థులకు మెరుగైన విద్య అందడం కోసము మీరు
వాళ్ళకి కావాల్సిన డిగ్రీ కాలేజీలు, బీటెక్, డిప్లొమా కాలేజీ సంబంధించినటువంటి నియోజకవర్గాలు ఒకటి ఏర్పాటు చేయాలంటే మీ దగ్గర బడ్జెట్ ఉండదు. కానీ ఇటువంటి మిస్ ఇండియా కాంపిటీషన్లు పెట్టుకోవడానికి మీకు బడ్జెట్ ఉంటుంది. ఈరోజు మీరు ఈ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి టీఎస్ నుంచి టీజీకి మార్చుకోవడానికి డబ్బులు ఉంటాయి. మీరు అనేక మంత్రులందరూ కూడా హెలికాప్టర్లో తిరగడానికి వాటికి వీటికి డబ్బులు ఉంటాయి. కానీ కనీసం విద్యార్థులు చదువుకున్నటువంటి రీఎంబర్స్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉండవు. మరి ప్రభుత్వం ఏం చెప్తా ఉన్నది? ఈ రోజు మేము అడుగుతా ఉన్నాము, మీరు యువ వికాసం అని పేరు తీసుకొచ్చారు. అదే యువ వికాసం అప్లై చేసుకున్నట్టు మెజారిటీ విద్యార్థులు ఈరోజు పేద విద్యార్థులు ఉన్నారు. మరి అటువంటి పేద విద్యార్థులకి మీరు ఏం చెప్తా ఉన్నారు? ఈరోజు కేవలం పెట్టెలు మాత్రానికి ఈరోజు ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఎక్కడా కూడా రాష్ట్రంలో విద్యార్థుల పక్షాన్ని నిలబడే పరిస్థితి లేదు. మీరు అంటా ఉన్నారు ఈరోజు మేము నిరుద్యోగుల పక్షం నిలబడ్డాము, విద్యార్థుల పక్షం నిలబడే ప్రభుత్వం మాదే అన్నారు. ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చారు, ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సొసైటీ పేరుతో ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకొస్తా ఉన్నారు. మేము అంటాం ఈరోజు 1600 కోట్ల రూపాయలు విడుదల చేసి ఈరోజు తీసుకొస్తా ఉన్నారు. ఎక్కడైనా రాష్ట్రంలో నేటి వరకు కూడా గురుకుల వ్యవస్థలో అనేక సొంత బిల్డింగ్ లేకుండా విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. అవి మీకు కనిపించడం లేదా? చదువుకునే విద్యార్థులు ఎవరు? ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులనే మీకు నిర్లక్ష్యం. అదే మీ పిల్లలు కనుక మీ పిల్లలు మీ కుటుంబాలకు చెందినటువంటి వారు ఒక రెడ్డి వర్గానికి ఒక మంత్రుల పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ కూడా చదువుకుంటే ఆ విద్యను మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తారా? చేయరు కదా. కేవలం ఏంటి ఈ చదువుకునే విద్యార్థులు బీసీ ఎస్టీ ఎస్సీ విద్యార్థులు మాత్రమే. వాళ్ళు పేద వర్గాలు చెందిన వారు. వాళ్ళకు ఉన్నత విద్య అందకపోవడమే మంచిది. అందకుండా చేయాలంటే ఈ రీఎంబర్స్మెంట్ విధానాన్ని నిర్వీర్యం చేయాలి. అంటే మీ ప్రభుత్వంలో ఈ స్కీమ్ తీసుకొచ్చాయని చెప్పేసి అంటా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో. మరి ఇప్పుడేమో దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. మరి ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన? ఏం చేస్తా ఉన్నది? అంటే యాజమాన్యాలు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు లెక్చరర్స్ కి ఎవరైతున్నారో వాళ్ళకి శాలరీలు ఇవ్వలేక వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతా ఉన్నారు. వాళ్ళు రోడ్లెక్కి ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు జిల్లాల వారీగా మినిస్టర్ తీసుకెళ్లి భయప్రాంతాలకు గురి చేసి మీరు కనుక కాలేజీలు పనిచేస్తే మీ మీద చర్యలు తీసుకుంటారని చెప్పి భయపడతా ఉన్నారు, మీ మీద కేసులు పెట్టారని చెప్పి భయపడతా ఉన్నారు. దీనికే నా తెలంగాణ రాష్ట్రంలో మన అధికారులు తీసుకొచ్చింది. ఆ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా వ్యత్యాసం ఉందా? ఏమీ లేదు. ఆ ప్రభుత్వం చేస్తుంది. ఆ ప్రభుత్వం కంటే ఇంకా దారుణమైన ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం మారిన పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పటికే మీ పిడిఎస్ తెలంగాణ కమిటీ నుంచి ఒకటే కోరుతా ఉన్నాము, మీకు గనక విద్యారంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అనుకుంటే, మీకే గనక చిత్తశుద్ధి ఉంటే తక్షణమే మీరు ముందు 7,000 కోట్ల రూపాయల రీయింబర్స్మెంట్ విడుదల చేయండి. తర్వాత విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి మాట్లాడండి ప్రెస్ మీట్లలో. అంతే తప్ప ఆ పనికిరాని విషయాలు మాట్లాడి రోజు ఎక్కడికి వెళ్ళా గానీ గత ప్రభుత్వం కంటే మీరే మెరుగ్గా చేస్తున్నట్టు. ఆ ప్రభుత్వం చేయలేదు, మీరు చేయట్లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడతా ఉంది. కానీ ఏ రోజు ఇప్పటికీ ఇక్కడ కనీసం విద్యార్థుల భవిష్యత్తు బాగుపడుతుందనే ఆలోచన కూడా మాకు లేదు. ఓకే వెంకటేష్, కాబట్టి మస్తాన్ రావు గారితో మాట్లాడదాం ఒకసారి, మళ్ళీ మాట్లాడదాం. మస్తాన్